ఈ వీడియోలో నేను రెడీమేడ్ టాప్ని ఏ విధంగా సైజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది బిగినర్స్కి అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. నేను అంబ్రెల్లా టాప్ని సైజ్ చేస్తున్నాను. ఇది ఎక్కడి వరకు కుట్టుకోవాలంటే ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ వరకు మనం కుట్టుకుంటే సరిపోతుంది. కింద అనేది మనం కుట్టుకుంటా వెళ్ళకూడదు. ఇది అంబ్రెల్లా టాప్ కాబట్టి కొంచెం గేరా ఉంటేనే బాగుంటుంది. కింద అంతా జాయింట్ వరకే మనం సైజ్ చేసుకోవాలి. అలానే హ్యాండ్ని కూడా మనం కుట్టుకోవాలి. దానికోసం మనం ఒక ఆది టాప్ని తీసుకోవాలి. ఇది అంబ్రెల్లాది కాకపోయినా సరిపోతుంది, అంటే నార్మల్ టాప్ అయినా సరిపోతుంది. ఫస్ట్ హ్యాండ్స్ లూజ్ని ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 ఉంది. ఇది ఎల్బో హ్యాండ్ అనమాట. నేను తీసుకుంది అంటే 10 ఇంచులు ఉంటుంది. నేను కుట్టుకోవాల్సిన టాప్ వచ్చేసరికి 3/4 అంటే 15 ఇంచెస్ ఉంది. ఇదేమో 5.5 వచ్చింది కదా ఆదిది. ఇక్కడ నేను తీసుకున్నది 3/4 ఉంది కాబట్టి 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అలానే ఆమ్ హోల్ లూజ్ని ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ వచ్చేసరికి 9 ఇంచెస్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడికి 9 ఇంచెస్ ఉంది. మీ టాప్కి ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. తర్వాత చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి. ఆమ్ డౌన్ కింద కుట్టు నుండి ఇటువైపు కుట్టుకి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దీన్నేమి లాక్కూడదు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఏ డ్రెస్కైనా ఫస్ట్ లూజ్ అంటే ఒక సైడు ఎండ్ కుట్టు, లాస్ట్ కుట్టు నుండి ఇటు సైడు స్టార్టింగ్ కుట్టు వరకు ఉంటుంది కదా, ఆ మధ్యలో దాన్ని లూజు అంటాము. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 18.30 ఉంది, అంటే పావుతకు 19 ఉంది. కుట్టే టాపు ఆమ్ డౌన్ కింద నుండి ఎంతవరకు ఉందో ఈ జాయింట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆమ్ డౌన్ కింద నుండి జాయింట్ వరకు 6 ఇంచెస్ ఉంది. అలానే ఇక్కడ ఆమ్ డౌన్ నుండి 6 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఎంతవరకు లూజ్ ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మెజర్ చేసుకుంటే 17.5 వచ్చింది. మీరు ప్రతిదీ నోట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పైనేమో 8.30, కిందేమో 17.5. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి కింద 5, అలానే ఆమ్ లూజ్ వచ్చేసరికి 9 ఇంచెస్, అలానే చెస్ట్ లూజు 18.30, అలానే కింద జాయింట్ దగ్గర లూజ్ వచ్చేసరికి 17.5. మెజర్ చేసిన విధంగా అంబ్రెల్లా టాప్ మీద మనం వీటిని కుట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలానే అంటే ఎల్బో హ్యాండ్ది కూడా తీసుకున్నాం కదా, మనకు వంకరేమీ రాకుండా ఇక్కడ 5.5కి ఒక మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 5.5కి ఒక మార్క్ చేస్తున్నాను. అలానే ఇక్కడ ఆమ్ లూజ్ దగ్గర వచ్చేసరికి 9 ఇంచెస్. ఇక్కడ మనం మొత్తం అంతా హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా నీట్గా చూసుకున్నాకే దీన్ని మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 9కి ఒక మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ మెజర్ చేసుకున్న విధంగా పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేద్దాము. అలానే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్టింగ్లో మాత్రం ఏ డ్రెస్కైనా ఫస్ట్ ఒక రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసింది ఇలా బిగినర్స్ కాబట్టి ఇలా స్లోగా ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకు వంకరేం వెళ్ళకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం కుట్టేటప్పుడు కింద ఎక్కడ కుచ్చులు ఏమీ లేకుండా నీట్గా ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే అది కుట్టు ఎలా పడితే అలా పడిపోతుంది. కింద వైపు అంతా ముడతలుగా వస్తుంది. అది ఒకసారి చెక్ చేసుకుంటా కుట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఆమ్ లూజ్ వరకు ఒక మార్కింగ్ ఇలా వేసుకోవాలి. ప్రతి టిప్పు ఫాలో అయితే బిగినర్స్ కూడా చాలా బాగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఈ విధంగా ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలంటే ఆ చివరి నుండి ఈ చివరికి మనం కుట్టే టాపు ఎంత లూజ్ ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. కూడా లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇటు చివర ఎండ్ కుట్టు నుండి అటు స్టార్టింగ్ కుట్టుకి ఎంత ఉంటుందో ఆ మధ్యలో దాన్ని లూజ్ అంటాము. 22 ఉంది లూజ్ వచ్చేసరికి. మనం ఆది మెజర్ చేసుకున్నాం కదా, ఆది టాపు అది వచ్చేసరికి 18.30 ఉంది. 3.5 ఎక్కువ ఉంది, అంటే 3.5 డివైడెడ్ బై 2 వేసి వచ్చిన దాన్ని 2 సైడ్స్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. పావు తక్కువ 2 కన్నా ఒక పాయింట్ తక్కువ వచ్చింది అనమాట. అంటే 3 ఇంచులు అంటే 1.5.
ఆ పావించికి 1 ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా మీకు? దీన్ని కొంచెం ఇది ఒకేసారి క్రాస్ తిరగదు కాబట్టి కొంచెం ఇలా కరువులాగా తిప్పుకోవాలి. మీరు వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది. ఆర్మ్ లూజ్ ఏమో తక్కువ ఇచ్చారు. ఇక్కడ డ్రెస్ లూజు మరీ ఎక్కువ ఉండడం వల్ల ఇలా ఎక్కువ గ్యాప్ వచ్చిందనమాట. ఇది 22 ఉంది కదా, మొత్తం 3.5లో 2 డివైడ్ చేసుకుంటే దాన్ని 2 సైడ్లు కుట్టుకోవాలి. మీకు వచ్చిన డ్రెస్సును కూడా మీరు అలా డివైడ్ చేసుకొని 2 సైడ్స్ కుట్టుకుంటే సరిపోతుంది. ఇంకా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కరువు తీసుకోవాలి. అలానే కింద జాయింట్ దగ్గర వచ్చేసరికి డ్రెస్ వచ్చేసరికి 17.5 ఉంది. ఇది వచ్చేసరికి 20.5 ఉంది. అంటే 20.5 ఉంది. 3 ఇంచులు ఎక్కువగా ఉంది. అంటే ఇటు సైడ్ 1.5 అటు సైడ్ 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1.5కి మార్క్ చేసుకోవాలి. పైనుండి స్ట్రైట్గా అలా మార్క్ చేసుకున్న విధంగా కుట్టుకుంటా రావాలి. ఇది కిందకి వచ్చేసరికి అంటే మనం కింద ఇంకా కుట్టుకుంటే వెళ్ళక్కర్లేదు కాబట్టి స్ట్రైట్గా ఇలా సైడ్కి ఒక కుట్టేసేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా. ఇది రెడీమేడ్ టాప్ కాబట్టి ఇక్కడ ఒక స్టిచ్చే వేసింది. పక్కన నేను వేసిన కుట్టు కాకుండా ఇటు సైడ్ వైపు ఒక కుట్టు వేస్తున్నాను. అంటే జిగ్జాగ్కి వాళ్ళ వేసిన కుట్టుకి మధ్యలో ఒక కుట్టు వేస్తున్నాను. అలా వేయడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది, తొందరగా చిరిగిపోకుండా ఉంటుంది. ఏ రెడీమేడ్కైనా ఇలా సైజ్ చేసుకున్నప్పుడు కుట్టుకుంటేనే ఇలా ఒక స్టిచ్చింగు ఎక్కువ రోజులు మన్నుతుంది. ఇంకా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. డ్రెస్ మొత్తం డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఒక రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్ వేసాం కదా, పైనుండి పక్కన ఇంకొక స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా ఇంక ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళడమే స్ట్రైట్గా. వాళ్ళ ఫ్యూచర్లో మీకు ఇంకా కావాలంటే ఫస్ట్ వేసుకున్న కుట్టును అది తీసేస్తే కొంచెం లూజ్గా కూడా వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చెస్ట్ దగ్గర కొంచెం ఎక్కువ లూజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక 2-3 వరుసగా స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. అది నేను మీకు కుట్టి చూపిస్తాను చూడండి. ఇది ఆర్మ్ లూజ్ దగ్గర నుండి వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ విధంగా కర్వ్ ఇలా సైడ్కి తిప్పేసుకోవాలి. అలానే ఒక 2-3 స్టిచ్చింగ్స్ వేసుకోవాలి. ఇది నేను మీకు కుట్టిన తర్వాత చూపిస్తాను. హ్యాండ్ దగ్గర గ్యాప్ తక్కువగా ఉందని 2 స్టిచ్చెస్ వేశాను. అలానే చెస్ట్ దగ్గర ఒక 2-3 స్టిచ్చింగ్స్ వేశాను. ఇక్కడ ఇటు సైడ్ ఏ విధంగా కుట్టుకున్నానో అలానే వేరే సైడ్ కూడా సేమ్ నేను చెప్పిన విధంగానే మీరు కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా ఇంకా నేను సేమ్ అదే కుట్టేశాను. అదే విధంగా మీరు కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కింద జాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక కుట్టే ఉంటుంది. మీరు ఇంకొక కుట్టు స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇది నేనేం చూపించట్లేదు. అలానే డ్రెస్ మొత్తం డబల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. అంతేనండి, రెడీమేడ్ టాప్ని ఏ విధంగా సైజ్ చేసుకోవాలో చూసేశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ కోసం అలానే కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.